తోటకూర కర్రీ చేసుకుందాం. దీనికోసం నేను తోటకూరని తీసుకొని మంచిగా కడిగి అంటే తెంపేసుకొని మంచిగా కడిగి శుభ్రం చేసుకొని ఇట్లా నీళ్ళు పోసి జల్లెలు వేసి వాటర్ అంతా పోయే వరకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం వండుకుంటూ ఒకటి చెప్తాం. చాలా సింపుల్గా తొందరగా చేసుకోవచ్చు. బాగా పెట్టేసుకుని బాగా వేడేలోపు మనము కొంచెం వేడెక్కాలి. అది బాగా హీట్ అయింది కదా. చిన్న కెమెరా సెట్ చేసుకో. పెద్ద సైజువి 4 కట్టలు అవి సరిపోతుంది. కొంచెం ఆయిల్ వేడెక్కాలి. ఉల్లిగడ్డ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. మినిమం నేను 3 ఉల్లిగడ్డలు అంటే చిన్న సైజుని 3 ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాను. మంచిగా వేగాలి. కొంచెం మూత పెట్టి ఉడికిస్తున్నాను. వేగలు మంచిగా మగ్గిపోతుంది. పచ్చిమిర్చి వేసుకుని కర్రీకి సరిపడేసుకుంది. ఇది ఎక్కువైతే సరిపోతాయి. కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం రెడీ పెట్టుకున్న తోటకూర మొత్తం వేసేస్తున్నాను. సింపుల్ అయిపోతుంది. 10 minutes అయిపోతుంది. పచ్చిమిర్చి వేసినా కాబట్టి తాలింపు పెట్టుకున్నాం. పచ్చిమిర్చి లేకపోతే అన్నీ కలిపేసి పెట్టేసేస్తాం. ఉల్లిగడ్డ కిందికి వేసేసి
తర్వాత పైనుంచి తోటకూర, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి పెట్టేస్తాం. పచ్చిమిర్చి వేసినా కాబట్టి కొంచెం వేగితే మంచిగా ఉంటుంది. కారం వేసుకుంటాం. సాల్ట్ ఇప్పుడు కాకుండా కొంచెం వాటర్ వచ్చిన తర్వాత వేసుకుందాం, అంటే కూరకి ఎంత పడుతుందో తెలుస్తుంది. ఇట్లా మూత పెట్టి ఉడికించుకుందాం. ఒకసారి మూత తీసి చూసుకుందాం. కొంచెం అడగంటుతుంది. పొయ్యి పెద్దగా చేసుకొని వచ్చింది, మర్చిపోయింది. ఇప్పుడు సాల్ట్ వేస్తే మనకు వాటర్ వస్తుంది. తక్కువ వేసుకోవాలి, ఆకుకూరలో కరెక్ట్ సాల్ట్ ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకుంది. చెంచా సరిపోతుంది. ఆకుకూరలు ఎంత తక్కువ వాటర్ వేస్తుంది, సాల్ట్ తక్కువ వేసుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఆకుకూరలో కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువనే వేసుకోవాలి. ఇప్పుడు మనం సాల్ట్ వేసినాం కదా, వాటర్ అంతా పైకి వచ్చేస్తాయి. మంచిగా వాటర్లోనే చిన్న మంట మీద ఉడికించేసుకోవాలి. మనం దీంట్లోకి ఇంకేమైనా అవసరం లేదు, ఇదే ఉడికిపోతుంది. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి తీస్తే కలుపుతూ పెడితే అది కొంచెం చిన్న మంట మీద ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఆకుకూరకు వండుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది, కొంచెం ఉడకడానికి టైం పడుతుంది. కానీ వారం రోజులు ఖచ్చితంగా ఉంటుంది ఇట్లా వాటర్ వేయకుండా ఉడకబెట్టుకుంటే. వాటర్ వస్తే 2-3 రోజులు. ఇంతకుముందు కంట్రోలర్ సన్నబియ్యం పోసినప్పుడు అదొక అంటే కొంచెం నూక ఉన్న మంచిగా అవుతుండే. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిరు కదా, మొత్తం అన్ని కంట్రోల్ సన్నబియ్యం పెట్టేసి. ఇదైతే ఏమవుతుందంటే అసలు మొత్తం గట్టిగా అన్నం ఇట్లా మన ఉండలుగా అయిపోతుంది. అసలు తినడానికి వస్తలేదు. కొంచెం నానబెట్టి వండితేనే మంచిగా అవుతుంది. అది కూడా గంట టైం లేకపోతే అర్ధ గంట ఖచ్చితంగా నానబెడితేనే ఆ రైస్ మంచిగా అవుతుంది. మనం డైరెక్ట్ కడిగి గాలిచి పెట్టుకుందామంటే కాదు, మళ్ళీ ఉసుకే చాలా వస్తుంది. ఉసుకే కూడా అలా మళ్ళీ దీన్ని ఇది అన్నం పొయ్యి మీద పెట్టినామంటే ఖచ్చితంగా దాన్ని పక్కనే నిల్చొని వండాలి. కొంచెం అటు ఇటు జరిగినా కూడా ఏమవుతుందంటే అందులో 4-5 రకాలు ఉన్నట్టున్నాయి రైస్. కొన్ని ఉడికేటి తొందరగా ఉడికిపోతున్నాయి, కొన్ని ఉడుకుతలేదు. కొంచెం నూక అనేది గట్టిగా అట్లనే ఉండిపోతుంది. ఇక అన్నం అదొక టైప్లో అయిపోతుంది, రాళ్ళు అవుతుంది. దగ్గర చూపిస్తాయి రైస్. ఇంతకుముందు సన్నబియ్యం బాగానే ఉంటుండే, కొంచెం అంటే నూక ఉంటుండే, ముసుకే ఉంటుండే, ఏం కాకపోతుండే. కానీ ఇది ఇంట్లో దొడ్డు బియ్యం కాలేదు. ఇందులో 4-5 రకాలు ఉన్నాయి. దొడ్డు బియ్యం ఉన్నాయి, సన్న బియ్యం ఉన్నాయి, నూక ఉంది. మళ్ళీ దీనికి సరిపడ మనం ఎంత తీసుకుంటామో అంత సరిపడా నూక కూడా ఉంది, ఉసుకే కూడా ఉంది. ఇంతకుముందు సన్న బియ్యం అప్పుడప్పుడు పోసినాయే బాగుంటుండే. ఇవైతే అస్సలు కాదు. ఖచ్చితంగా అర్ధ గంట మనం నానబెట్టుకోవాల్సిందే. అట్లయితే ఇట్లా ఊకే కలిపితే కూడా మెత్తగా అయిపోతుంది. ఒకసారి 2 సార్లు ఇట్లా కలుపుకోవాలి. ఊకే కలిపినా కూడా అన్నం మెత్తగా అయిపోతుంది. ఈ కొత్త బియ్యమా లేకపోతే మాగలనా అర్థమవుతుంది. కానీ కొత్త బియ్యం అయితే స్మెల్ వస్తుంది. అది అన్నం ఇది కొత్త బియ్యం కాదు, 4-5 రకాల బియ్యం ఇవి. అది ఉడికిపోయిందా, ఇది ఉడికింది. ఒక్కొక్క మెత్త ఉడుకుతుంది, ఒకటి ఉడకదు. గట్టిగా ఇట్లా లబ్బర్లాగా వెళ్ళిపోతుంది.
తోటకూర అయితే రెడీ అయిపోయింది. ఇంతే వాటర్ పోసుకోకుండా ఇట్లనే ఉడికించుకోవాలి దగ్గరికి. ఇది చపాతీలోకి, మన అన్నంలోకి, వేడివేడి అన్నంలోకి అయితే బాగుంటుంది. చపాతీ, జొన్న రొట్టె ఏదైనా సరే బాగుంటుంది. దీని ఇంకా కారం వేసి టమాటా వేసి ఉడికించుకుంటే అది ఇంకా బాగుంటుంది. కానీ అది మా మరదలు అయితే బాగా చేస్తుంది. నాకు వచ్చినట్టు నేను చేసిన. తోటకూర కర్రీ రెడీ అయిపోయింది కదా, ఫ్రై ఆఫ్ చేసేసుకున్నా. మూత పెట్టేసుకోవడము. అంతే, తోటకూర ఫ్రై రెడీ.